ఔజు బిల్లాహి మినష్ షైతానిర్ రజీం. బిస్మిల్లాహిర్ రహ్మానిర్ రహీం. అనంత కరుణామయుడు అపార కృపాశీలుడు అయిన అల్లా పేరుతో ప్రారంభిస్తున్నాను. 19వ సూరా అల్ మర్యం. ప్రవేశిక. పేరు. ఈ సూరా పేరు దీని 16వ ఆయతులోని నుండి గ్రహించబడింది. ఉద్దేశం హజ్రత్ మరియం ప్రస్తావన వచ్చిన సూరా అన్నది. అవతరణ కాలం. దీని అవతరణ కాలం అబిషీనియాకు హిజ్రత్ జరగడానికి పూర్వపు కాలం. విశ్వసనీయమైన ఉల్లేఖనాల ద్వారా తెలిసిన దాన్ని బట్టి ముస్లిం ముహాజిరులు హిజ్రత్ చేసిన వారు నజ్జాషీ సభలో పిలువబడినప్పుడు హజ్రత్ జాఫర్ ఇదే సూరాను నిండు కొలువులో పారాయణం చేసి వినిపించారు. చారిత్రక పూర్వారంగం. ఈ సూరా అవతరించిన కాలం నాటి పరిస్థితులను గురించి కొంత మటుకు మేము కుఫ్ఫా ప్రవేశికలో సూచించాము. ఆ క్లుప్తమైన సూచన ఈ సూరాని ఆనాటి ఇతర సూరాలను అర్థం చేసుకునేందుకు సరిపోదు. ఇప్పటి పరిస్థితుల్ని మరింత వివరంగా తెలుసుకుందాం. ఖురైష్ నాయకులు పరిహాసం, ఎగతాళి, ఆట పట్టించడం, ఆశ చూపటం, భయపెట్టడం, అబద్ధపు నిందారోపణల ప్రచారం ద్వారా ఇస్లామీయ ఉద్యమాన్ని అణచివేయలేకపోయారు. అందుకు వారు హింసా దౌర్జన్యాలకు, పీడన, ఆర్థికమైన ఒత్తిళ్లకు తెగించారు. ప్రతి తెగవారు తమ తెగలోని నవముస్లిములను బాధించి, రకరకాలుగా పీడించి, కట్టిపడేసి, ఆకలి తప్పుల బాధలకు గురిచేసి, ఘోరమైన శారీరక హింసలు పెట్టి ఇస్లాంను వదులుకోవాలని బలత్కరించ ప్రయత్నించారు. ఈ సందర్భంలో ప్రత్యేకంగా నిరుపేదలు, బానిసలు, కూలి జనం ఖురైష్ ప్రజల చేతి క్రింద ఉండేవారు. మరీ హీనంగా నలిగిపోయారు. ఉదాహరణకు బిలాల్, అమీర్ బిన్ ఫుహైరా, ఉమ్ము ఉబైస్, జిన్నైరా, అమ్మర్ బిన్ యాసీర్, అతని తల్లిదండ్రులు తదితరులు వీరిని చితకబాది జీవోత్సవాల్లా చేసి వదిలివేసేవారు. ఆకలి దప్పులతో అలమటించాలని ఖైదు చేసి పెట్టేవారు. మక్కాలోని మలమలమాడే ఇసుక మీద మండుటెండల్లో పరుండబెట్టి, రొమ్ము మీద బరువైన రాళ్లు మోపి గంటల కొద్దీ బాధించడం జరిగేది. వృత్తి పనివారి చేతి పని చేయించుకొని కూలి ఇవ్వడానికి తిప్పలు పెట్టేవారు. ఈ సందర్భంలో సహీహైన బుఖారీ, ముస్లింల లో హజ్రత్ ఖుబ్బాబ్ బిన్ అరత్ ఉటంకించిన ఈ ఉల్లేఖనం ఉంది. నేను మక్కాలో కుమ్మరి పని చేసేవాణ్ణి. అస్ బిన్ వాయిల్ నా చేత పని చేయించుకున్నాడు. నేను కూలి అడిగితే ఇవ్వనని అన్నాడు. ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లంని తిరస్కరించినంత వరకు కూలి ఇవ్వనని తిప్పి పంపాడు. అలాగే వ్యాపారులు వ్యాపారాన్ని చెడగొట్టే ప్రయత్నాలు చేసేవారు. సమాజంలో గౌరవం గల వారిని అన్ని విధాలా కించపరచడానికి, అవమానపరచడానికి సమాయత్తమయ్యేవారు. ఆనాటి పరిస్థితులనే వివరిస్తూ హజ్రత్ ఖుబ్బాబ్ ఇలా అన్నారు. ఒక రోజున ప్రవక్త మహనీయులు సల్లల్లాహు అలైహి వసల్లం కాబా నీడలో కూర్చొని ఉన్నారు. నేను ఆయన సన్నిధి హాజరయ్యి విన్నవించుకున్నాను. ప్రవక్త, అత్యాచారం మితిమీరిపోయింది. మీరు దైవాన్ని వేడుకోరా? ఇది వినగానే ఆయన ముఖారవిందం ఎర్రబారింది. ఆయన ఇలా అన్నారు. మీకు పూర్వం విశ్వసించిన వారిపైన ఇంతకన్నా అధికంగా దౌర్జన్యాలు జరిగాయి. ఎముకలు కనిపించే వరకు ఉక్కు దువ్వెనలతో వారి శరీరాలను గీరేవారు. వారి తల మీదుగా రంపాలతో కోసేవారు. అయినా వారు తమ ధర్మాన్ని వదిలేవారు కారు. నిశ్చయంగా అల్లా ఈ మహత్కార్యాన్ని పరిపూర్ణంగా విస్తాడని నమ్మండి. కడకు ఒక సమయం రాబోతుంది. ఒక మనిషి సనహా నుండి హజరమౌత్ వరకు నిర్భయంగా ప్రయాణించగలుగుతాడు. అల్లా భయం తప్ప మరొకరెవరి భయమూ అతనికి కలగదు. అయితే మీరు తొందరపడుతున్నారు. బుఖారీ. ఈ పరిస్థితులు భరింపరాని స్థాయికి చేరుకున్నప్పుడు ఆమె ఏనుగుల వాళ్ల దాడి తర్వాత 45 సంవత్సరాల 45వ సంవత్సరం ప్రవక్త సల్లల్లాహు తన సహచరులకు ఇలా ఉపదేశించారు. మీరు ఇక్కడి నుండి బయలుదేరి అబిసినియాకు వెళ్లడం మంచిది.
అక్కడి రాజుగారి పరిపాలనలో ఎవరికి అన్యాయం జరగదు, ఎవరిపైన దౌర్జన్యం జరగదు. అది మంచిని ప్రోత్సహించే నేల. మీకు దాపురించిన ఈ విపత్తును తొలగించే ఉపాయం ఏదైనా అల్లాహ్ సృష్టించే వరకు మీరు అక్కడే ఉండిపోండి. ఈ ఆదేశం మేరకు ముందు 11 మంది పురుషులు 4 మహిళలు అబిసీనియాకు బయలుదేరారు. ఖురైష్ జనులు తీరం వరకు వారిని వెంబడించారు. కానీ అదృష్టవశాత్తు షోయబా రేవు వద్ద వారికి సమయానికి అబిసీనియాకు వెళ్లే ఓడ దొరికింది. వారు పట్టుబడకుండా తప్పించుకున్నారు. తర్వాత కొన్ని నెలల లోపున మరికొంతమంది వలస వెళ్లారు. చివరికి 83 మంది పురుషులు, 11 మంది స్త్రీలు, 7 ఖురైష్ ఇతర ముస్లింలు అబిసీనియాలో పోగయ్యారు. మక్కాలో ప్రవక్త మహమ్మద్ వెంట కేవలం 40 మంది మాత్రమే మిగిలారు. ఇలా వలసపోవడం వలన మక్కాలో ఇంటింట రోజన్ల తుఫాను చెలరేగి ఖురైష్లోని చిన్న పెద్ద కుటుంబాలన్నిటిలోనూ వారి సంతానంలో ఎవరో ఒకరు ఆ వలస వెళ్లిన వారిలో లేని కుటుంబమేదీ మిగలలేదు. ఒకరి కొడుకు వెళ్తే మరొకరి అల్లుడు, ఒకరి కూతురు వెళ్తే మరొకరి సోదరుడు, ఇంకొకరి సోదరి అబూ జహల్ సోదరుడు సలామా బిన్ ఇస్సాం, అతని చిన్నాన్న కొడుకు ఇస్సాం బిన్ అబీ ఉజైఫా, ఐస్ బిన్ అబీ రబీహా, అతని చిన్నాన్న కూతురు ఉమ్మే సలమా, అబూ సుఫ్యాన్ కూతురు ఉమ్మే హబీబా, కుతాబా తనయుడు కాలయబక్షి అయిన హిందూ సొంత సోదరుడు అబూ ఉజైఫా, సుహైల్ బిన్ అమ్ర్ కుమార్తె సహలా, అలాగే ఇతర ఖురైష్ నాయకులు రసద్ది ఇస్లాం విరోధుల స్వంత సంతానం ధర్మం కొరకు ఇంటిని ఇంటి సుఖాలను వదులుకొని బయలుదేరారు. ఈ కారణంగా ఈ సంఘటన వల్ల ప్రభావితం కాని కుటుంబమే లేదు. దీనివల్ల కొందరు ఇస్లాం విరోధంలో ముందుకన్నా మరింత కఠోరంగా తయారయ్యారు. కొందరి ఆంతర్యాలపై ఈ ఉదాంతం వేసిన ప్రభావం ఫలించి వారు ముస్లింలైపోయారు. కాగా అప్పటికీ ఇంకా ఇస్లాం స్వీకరించిన హజ్రత్ ఉమర్ రజల్లాహులోని ఇస్లాం విరోధానికి తొలి ప్రతిఘాతం ఈ సంఘటన వల్ల తొలగింది. ఆయన దగ్గరకు బంధువులైన బింత్ అస్మా ప్రకారం, నేను హిజ్రత్ వెళ్ళడానికి మూటాముల్లే సర్దుకున్నాను. నా భర్త అమీర్ బిన్ రబీహా ఏదో పని మీద బయటికి వెళ్లి ఉన్నారు. ఆ సమయంలో ఉమర్ వచ్చి నేను చేస్తున్న పని చూస్తూ నిలబడ్డారు. కాసేపైన తర్వాత అబ్దుల్లా మాత వెళ్ళిపోతున్నావా అని అడిగారు. నేను అవును, దేవుని పైన ఒట్టు, మీరు మమ్మల్ని చాలా బాధలు పెట్టారు. దేవుని మీద సువిశాలమైంది, దైవం మాకు నెమ్మదినిచ్చే చోటుకే మేము వెళ్ళిపోతామని అన్నారు. ఇది విన్న ఉమర్ ముఖం మీద ఆవేదన ఛాయలు వలుముకున్నాయి. అలా జరగటం నేను ఎన్నడూ చూడలేదు, దేవుడు మీకు తోడవుగాక అంటూ ఆయన వెళ్ళిపోయారు. హిజ్రత్ వలస జరిగిన తర్వాత ఖురైష్ నాయకులు సమావేశమైన సంప్రదింపులు జరుపుకున్నారు. వారు చివరికి ఇలా నిర్ణయించుకున్నారు: అబ్దుల్లా బిన్ అబీ రబియా నీ అబూ జహల్ తల్లి తరపు సోదరుడు అమ్ర్ బిన్ ఆస్ ని అవే అనేక విలువైన కానుకలు ఇచ్చి అబిసీనియాకు పంపాలి. వీరు అక్కడ నజ్జాషికి నచ్చజెప్పి వలస వెళ్లిన వారిని అందరినీ మక్కాకు తిరిగి పంపేందుకు ఏ విధంగానైనా అతన్ని ఒప్పించారు. ఉమ్ముల్ మోమినీన్ విశ్వాసుల మాతృమూర్తి హజరత్ ఉమ్మె సల్మా స్వయంగా అబిసీనియాకు వెళ్లిన మహాజిర్లలో ఉన్నారు. ఈ సంఘటన ఆవిడ చాలా విశదంగా వివరించారు. ఈ ఇద్దరు రాజకీయవేత్తలు రాయబారులుగా మా వెంటబడి అబిసీనియాకు చేరారు. మొదట వారు నజ్జాషి పరిపాలన యంత్రాంగంలోని అధికారులకు మంచి కానుకలిచ్చి ముహాజిర్లను తిరిగి పంపేందుకు నజ్జాషిని ఒప్పించాలని అర్థించారు. దానికి అందరూ ఏకగ్రీవంగా ఒత్తిడి తీసుకురావాలని కూడా అంగీకరింపజేశారు. తర్వాత నజ్జాషిని కలిశారు. అతను ఎన్నో విలువైన కానుకలు అర్పించుకున్నారు. తర్వాత ఇలా అన్నారు: మా పట్టణంలోని కొందరు తెలివిలేని కుర్రవాళ్లు పారిపోయి మీ దేశానికి వచ్చేశారు. నా జాతిలోని శిష్ట జనులు భక్తులు మిమ్మల్ని మీ వద్దకు పంపించారు. వారిని తిరిగి పంపివేయాలని అభ్యర్థించడానికి మేము వచ్చాము. ఈ కుర్రవాళ్లు మా ధర్మాన్ని వదిలివేశారు. మీ ధర్మం క్రైస్తవంలోకి కూడా ప్రవేశించలేదు. వారు ఒక కొత్త ధర్మాన్ని సృష్టించుకున్నారు. వీరు ఈ మాటలు ముగియగానే సభాసదులు నలువైపుల నుండి చెప్పసాగారు: ఇలాంటి వారిని తప్పకుండా పంపించి వేయాల్సిందే. వారు చేసిన తప్పు ఏమిటో ఆ జాతి వారికి బాగా తెలుసు. వారిని ఇంకా ఉండనివ్వడం మంచిది కాదు. దానికి నజ్జాషి కోపంతో, ఈ విధంగా నేను వారిని వీరికి అప్పగించను. ఇతర దేశాన్ని కాదని నా దేశాన్ని విశ్వసించి ఇక్కడ శరణు కోరి వచ్చిన వారి పట్ల నేను ద్రోహం చేయలేను. ముందు వారిని పిలిపించి విచారిస్తాను. వీరు వారిని గురించి చెప్పే విషయాలను యథార్థం ఏమిటో తెలుసుకుంటాను అని అన్నాడు. తదనుగుణంగా నజ్జాషి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం సహచరులను తన సభకు నంపాడు. నజ్జాషి సందేశం తెలియగానే ముహాజిర్లు అందరూ సమావేశమైన పరస్పరం సంప్రదించుకున్నారు.
రాజు సమక్షంలో చెప్పవలసింది ఏమిటో చర్చించుకున్నారు. చివరికి అందరూ ఏకాభిప్రాయంతో ఒకే నిర్ణయానికి వచ్చారు. ప్రవక్త మహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం మనకు గరిపిన శిక్షణను బోధించిన దాన్ని ఎలాంటి హెచ్చు తగ్గు లేకుండా అతని ముందుంచుదాం. అతడు మనల్ని ఉండనిచ్చినా బహిష్కరించినా అతని ఇష్టం అని అనుకున్నా. అలా వారు సభలోకి ప్రవేశించగానే మొదట నజ్జాసి స్వయంగా ప్రశ్నించాడు, మీరు చేసిందేమిటి? మీ జాతి ధర్మాన్ని వదిలారు, నా ధర్మంలోనూ ప్రవేశించలేదు, లేదా ప్రపంచంలోని ఇతర ధర్మాలను స్వీకరించలేదు. ఇంతకు మీ కొత్త ధర్మం ఏది? దానికి ముహాజిర్ల పక్షాన జాఫర్ బిన్ అబీ తాలిబ్ జవాబుగా అప్పటికప్పుడు ఒక ప్రసంగం చేశారు. అందులో మొదట అరేబియాలోని అజ్ఞాన కాలపు ధార్మిక, నైతిక, సామాజిక చెడులను వివరించారు. తర్వాత ప్రవక్త మహానుల ఆవిర్భావం గురించి ప్రస్తావించారు. ఆయన బోధనలు ఏమిటో తెలిపారు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అనుయాయులపైన ఖురైష్ ప్రజల ఆగడాలను, వారు సాగిస్తున్న దమనకాండను ప్రస్తావించారు. తన ప్రసంగాన్ని మాటలతో ముగించారు. ఇతర దేశాలకు బదులుగా మేము మీ దేశాన్ని ఎన్నుకున్నది ఇక్కడ మా పైన అత్యాచారం జరగదన్న నమ్మకంతోనే. నజ్జాషి ప్రసంగం విని దైవం వద్ద నుండి మీ ప్రవక్తకు అవతరిస్తున్నాయని చెబుతున్న ఆ వచనాలను కాస్త నాకు వినిపించండి అని అడిగారు. జాఫర్ సమాధానంగా మరియం సూరాలోని ప్రారంభ భాగం హజరత్ యహ్యా అలైహిస్సలాం, హజరత్ ఈసా అలైహిస్సలాం కు సంబంధించింది వినిపించారు. నజ్జాషి దాన్ని వింటూ శోకతప్తుడైపోయాడు. అతని గడ్డం కన్నీటితో తడిసిపోయింది. హజరత్ జాఫర్ పారాయణం ఆపివేయగానే అతను నిస్సందేహంగా ఈ వచనాలు హజరత్ ఈసా అందజేసిన సందేశం ఒకే సరోవరం నుండి వెలువడిన దాహలే, దైవం సాక్షిగా నేను మిమ్మల్ని వీరికి అప్పగించను అని అతను తన నిర్ణయం తెలిపాడు. మరుసటి రోజు అమ్ర్ బిన్ ఆస్ వచ్చి నజ్జాషితో ఇలా విన్నవించుకున్నాడు, కాస్త మీరు వారిని పిలువనంపి మరియం సుతుడు ఈసా పట్ల వీరి నమ్మకం ఏమిటో అడగండి. వారు ఆయన గురించి చాలా పెద్ద మాటే అంటారు. నజ్జాషి తిరిగి ముహాజిర్లను పిలువనంపాడు. ముహాజిర్లకు అమ్ర్ బిన్ ఆస్ కుయుక్తిని గురించి ముందే తెలిసిపోయింది. వారు సమావేశమై మళ్లీ సంప్రదించుకున్నారు. నజ్జాషి ఈసా అలైహిస్సలాంని గురించి ప్రశ్నిస్తే ఏమని చెప్తారు అనే సందర్భం చాలా సున్నితమైంది. అందరూ దీని గురించి వ్యాఖ్యల పడ్డారు. అయినప్పటికీ ప్రవక్త సహచరులు రదియల్లాహు ఒకే నిర్ణయం చేసుకున్నారు. ఏదైతే అదే కానివ్వండి, అల్లాహ్ సెలవిచ్చిన దాన్నే, ప్రవక్త మనకు నేర్పిన దాన్నే మనం చెబుదాం అనుకున్నారు. తదనుగుణంగా వీరు దర్బారులోకి వెళ్ళినప్పుడు అమ్ర్ బిన్ ఆస్ ముందుంచిన ప్రశ్నని నజ్జాషి వారి ముందు పెట్టాడు. జాఫర్ బిన్ అబీ తాలిబ్ లేచి ఎలాంటి జంకు లేకుండా ఆయన అల్లాహ్ దాసుడు, దైవ సందేశుడు, దైవం పంపిన ఆత్మ, పవిత్ర కన్య మరియంకు పంపిన ఒక వచనం అని పలికారు. నజ్జాషి ఇది విని ఒక గడ్డిపోచ నేల నుండి ఎత్తి, దైవం సాక్షి ఈసా అలైహిస్సలాం, నువ్వు చెప్పిన దానికన్నా ఈ గడ్డిపోచ మందం కూడా అధికం కాదు అని అన్నాడు. ఆ తర్వాత నజ్జాషి ఖురైష్ పంపిన కానుకలన్నీ తాను లంచం తీసుకోనని చెప్పి తిరిగి ఇచ్చివేశాడు. ముహాజిర్లకు మీరు ఇక్కడ హాయిగా ఉండవచ్చని అనుమతినిచ్చాడు. ప్రధాన విషయం చర్చనీయాంశం. ఈ చారిత్రక పూర్వరంగాన్ని దృష్టిలో ఉంచుకొని ఈ సూరాను పరిశీలిస్తే మనకు కొన్ని విషయాలు తెలుస్తాయి. ప్రథమంగా ప్రస్ఫుటమయ్యే విషయం, ముస్లింలు బాధిత శరణార్థుల వర్గంగా స్వదేశాన్ని వదిలి పరదేశంలో ఉంటున్నప్పటికీ ఆ పరిస్థితుల్లోనూ ధర్మం విషయంలో వారు అణుమాత్రమైన అణిగి మణిగి వ్యవహరించాలని బోధన చేయలేదు. అల్లా పైగా బయలుదేరే సమయంలో దారిలో అవసరార్థం ఈ సూరాను వారికి తోడుగా ఇచ్చాడు. ఆ విధంగా క్రైస్తవుల దేశంలో హజరత్ ఈసా అలైహిస్సలాంను గురించి, ఆయన సరైన స్థానాన్ని గురించి నిక్కచ్చిగా తెలుపవలసిందని, ఆయన దైవ కుమారుడు కాడని అతి స్పష్టంగా చెప్పాలని బోధించాడు. మొదటి 2 రుకులు 40 ఆయతులలో హజరత్ యహ్యా, ఈసా అలైహిస్సలాంల గాథ వినిపించిన తర్వాత 3వ రుకులో ఆనాటి పరిస్థితులకు అనుగుణంగా హజరత్ ఇబ్రాహీం అలైహిస్సలాం గాథను వినిపించడం జరిగింది. ఎందువల్లనంటే ఇలాంటి పరిస్థితుల్లోనే ఆయన కూడా తన తండ్రి వంశము దేశం సాగించిన హింసాకాండ వలన విసిగి స్వదేశాన్ని వదిలి బయలుదేరారు. దీని ద్వారా ఒకవైపున మక్కా తిరస్కారులకు గుణపాఠం గడపడం జరిగింది. నేడు హిజ్రత్ చేస్తున్న ముస్లింలు ఇబ్రాహీం అలైహిస్సలాం స్థానంలో ఉన్నారు. మీరేమో మీ పితామహుడు నాయకుడైన ఇబ్రాహీంని ఇంటి నుండి వెళ్ళగొట్టిన దౌర్జన్యపర స్థానంలో ఉన్నారని చెప్పడం జరిగింది. మరోవైపున ముహాజిర్లకు శుభవార్తనివ్వడం జరిగింది. ఏ విధంగానైతే ఇబ్రాహీం అలైహిస్సలాం స్వదేశం నుండి బయటికి వచ్చి వినాశనానికి గురి కాలేదో, పైగా మరింత ఉన్నతులుగా ఎదిగారు, అదే విధంగా ఇలాంటి సఫల పరిణామమే మీ కొరకు కూడా ఎదురు చూస్తుంది అని ప్రోత్సహించడం జరిగింది. ఆ తర్వాత 4వ రుకులో ఇతర ప్రవక్తల ప్రస్తావన వచ్చింది.
దీని ఉద్దేశం ప్రవక్తలందరూ మహనీయ మహమ్మద్ సల్లం అందజేస్తున్న ధర్మమే అందజేశారు అని చెప్పడం. కానీ ప్రవక్తలు గతించిన తర్వాత వారి అనుచర సముదాయాలు దారి తప్పుతూ వచ్చాయి. నేడు విభిన్న సముదాయాల్లో పొడసూపిన మార్గ విహీనతలు ఆ చెరువు వలన కలిగిన ఫలితాలే అని తెలపడం జరిగింది. మిగతా ఆయతులలో మక్కా తిరస్కార్ల మార్గ విహీనతలను నిశ్చితంగా విమర్శించడం పాటు ప్రసంగ అంతంలో విశ్వసించిన వారికి సత్య విరోధులు ఎన్ని ప్రయత్నాలు చేసినా చివరికి మీరే మానవాళి అంతటి ప్రేమకు అభిమానానికి పాత్రులై తీరుతారు అనే శుభవార్త వినిపించడం జరిగింది. أعوذ بالله من الشيطان الرجيم بسم الله الرحمن الرحيم قاف ها يا عين صاد ذكر رحمة ربك عبده زكريا إذ نادى ربه نداء خفيا قال رب إني وهن العظم مني واشتعل الرأس شيبا ولم أكن بدعائك رب شقيا وإني خفت الموالي من ورائي وكانت امرأتي عاقرا فهب لي من لدنك وليا يرثني ويرثي من آل يعقوب واجعله ربي رضيا يا زكريا إنا نبشرك بغلام اسمه يحيى لم نجعل له من قبل سميا قال ربي أنى يكون لي غلام وكانت امرأتي عاقرا وقد بلغت من الكبر عتيا قال كذلك قال ربك هو علي هين وقد خلقتك من قبل ولم تك شيئا قال رب اجعل لي آيات قال آيتك ألا تكلم الناس ثلاث ليال سبيا فخرج على قومه من المحراب فأهوى إليهم أن صبحوا بكرة وعشيا لا يأخذ الكتاب بقوة وآتيناه الحكم صبيا وحنانا لدنا وزكاة وكان تقيا وبرا بوالديه ولم يكن جبارا عصيا وسلام عليه يوم ولد ويوم يموت ويوم يبعث حيا صدق الله العلي العظيم رب اشرح لي صدري ويسر لي امري واحلل عقدة من لساني يفقهوا قولي اللهم رب زدني علما اللهم رب زدني علما اللهم رب زدني علما ربي اعوذ بك من همزات الشياطين واعوذ بك رب يحضرون शुरू अल्लाह का नाम लेकर जो बेइंतहा मेहरबान यहाँ प्रेम फरमाने वाला है అనంత కరుణామయుడు అపార కృపాశీలుడైన అల్లాహ్ పేరుతో ప్రారంభిస్తున్నాను. మహాశైలరా, సూర్య మరియం సూరా పేరు 98 వాక్యాలు, అవతరణ మక్క 6 రుకులు. నేను మీ ముందు మొదటి రుకు అయినటువంటి 1 నుంచి 15వ వాక్యం వరకు తిలావత్ చేశాను. ఒకసారి అవగాహన చేసుకుందాం. కాఫ్ హా యా ఐన్ స్వాద్, ఇది వివరణ. పోల్చి చూడటానికి సూరా అల్ ఇమ్రాన్ సూరాలో 4వ రుకు దృష్టిలో ఉండాలి. అక్కడ ఇదే కాదా మరో పదజాలంలో వివరించబడింది. వాక్యం: నీ ప్రభు తన దాసుడు జకరియా
వివరణ ఇక్కడ ప్రస్తావించిన హజరత్ జకరియా హజరత్ హారూన్ వంశస్థుడు. ఈయన స్థానాన్ని పరిపూర్ణంగా అవగతం చేసుకునేందుకు బనీ ఇస్రాయేలులోని యాజక పౌరోహిత్య వ్యవస్థని బాగా అర్థం చేసుకోవడం అవసరం. పాలస్తీనాను హస్తగతం చేసుకున్న తర్వాత బనీ ఇస్రాయేల్ దేశ పరిపాలన వ్యవస్థ రీత్యా హజరత్ యాకూబ్ సంతానంలో 12 తెగలలో దేశం మొత్తాన్ని విభజించారు. 13వ తెగ లావీ బిన్ యాకూబ్ వంశము లేవీయులను మతపరమైన సేవలకు ప్రత్యేకించడం జరిగింది. లేవీలలోను పరిశుద్ధ స్థలంలోని దేవుని సన్నిధిలో ధూపము వేసే సేవకును పరిశుద్ధ పదార్థాలను పవిత్రపరచుటకును ప్రత్యేకించిన అసలు కుటుంబము హజరత్ హారూన్ కుటుంబము. ఇతర లేవీయులు పరిశుద్ధ మందిరంలోనికి వెళ్ళగలిగేవారు కాదు. దేవుని గృహ సేవార్చనల సమయంలో ప్రాంగణాల్లో, సాలల్లో, గదుల్లో పనిచేసేవారు. శనివారం, సబ్బత్తు నాడు, పండుగల నాడు దహన బలులు అర్పించేవారు. పరిశుద్ధ స్థలము సేవల నిర్వహణలో హారూన్ సంతతి వారికి చేదోడుగా ఉండేవారు. కానీ హారూన్ సంతానంలో 24 కుటుంబాలు ఉండేవి. ఆ కుటుంబాల వారు వంతుల వారిగా పరిశుద్ధ మందిర సేవల నోర్చేవారు. ఆ కుటుంబాల్లోనే ఒకటి అబియా కుటుంబం ఉండేది. దాని నాయకులుగా హజరత్ జకరియా ఉండేవారు. తన కుటుంబం వంతు వచ్చినప్పుడు వీరే పరిశుద్ధ స్థలంలో దైవ సమక్షంలో ధూపము వేసే సేవలు అర్పించుకునేవారు. వివరాలకు పరిశుద్ధ గ్రంథము 1వ దిన వృత్తాంతంలో 23, 24 అధ్యాయంలో చూడండి. వాక్యం: నీ ప్రభువు తన దాసుడు జకరియాకు కలగజేసిన కారుణ్య ప్రస్తావన. అప్పుడు అతను తన ప్రభువును లోలోనే మొరపెట్టుకున్నాడు. అతను ఇలా విన్నవించుకున్నాడు: ప్రభు, నా ఎముకలు సైతము కృషించిపోయాయి, వృద్ధాప్యం వలన తల పండిపోయింది. ప్రభు, నిన్ను ప్రార్థించి నేను ఎన్నడూ భంగపడలేదు. నా తర్వాత నా బంధుగణం దౌష్ట్యాల పట్ల నాకు భయం కలుగుతుంది. వివరణ: భావం ఏమిటంటే, అబియా వంశంలో నా తర్వాత మరొకడెవడూ కనిపించడం లేదు. ధార్మికంగా, నైతికంగా నేను బాధ్యత వహిస్తున్న పదవి భారాన్ని మోయగల యోగ్యత గలవాడు ఎవడూ లేడు. మున్ముందు వస్తున్న తరాన్ని చూస్తే దాని లక్షణాలన్నీ అవలక్షణాలుగానే అగుస్తున్నాయి. వాక్యం: నా భార్య ఏమో గొడ్రాలు. నీవు నీ విశేష అనుగ్రహంతో నాకు ఒక వారసుడిని ప్రసాదించు. అతడు నాకు వారసుడు కాగలగాలి, యాకూబు సంతతి వారసత్వాన్ని పొందగలగాలి. వివరణ: అంటే నాకు కేవలం నా వారసుడే కాదు, యాకూబు వంశావళిలోని మేళ్లన్నింటికి వారసుడు కావాల్సి ఉంది. వాక్యం: ప్రభువు అతన్ని అందరూ అభిమానించే మనిషిగా చెయ్యి. సమాధానం ఇవ్వబడింది: జకరియా, మేము నీకు ఒక బాలుని ప్రసాదించే శుభవార్తనిస్తున్నాము. అతని పేరు యెహ్యా. మేము ఇంతకు ముందు ఈ పేరుతో ఎవ్వరిని పుట్టించలేదు. వివరణ: లూకా సువార్తలో ఈ పదాలు ఉన్నాయి: నీ బంధువులలో ఆ పేరు గలవాడెవడునూ లేడే. లూకా 1వ అధ్యాయం 61వ వాక్యం. విన్నవించుకున్నాడు: ప్రభు, నాకు కొడుకు ఎలా కలుగుతాడు? నా భార్య గొడ్రాలు, నేను ముసలితనంలో వట్టిపోయానే. సమాధానం వచ్చింది: అది అలాగే జరుగుతుంది. నీ ప్రభు చెబుతున్నాడు, ఇదైతే నాకు చాలా చిన్న విషయము. ఇంతకు లోగొడ కూడా నేను నిన్ను సృజించే ఉన్నాను. అప్పుడైతే నీవంటూ అసలు ఏమీ లేవు. వివరణ: హజరత్ జకరియా వేసిన ఈ ప్రశ్నకు దేవదూత ఇచ్చిన జవాబును దృష్టిలో ఉంచుకోండి. మున్ముందు హజరత్ మరియం గాథలో మళ్ళీ ఇదే విషయం వస్తుంది. ఇక్కడ దీనికి ఏ భావం వర్తిస్తుందో అక్కడ అదే వర్తించాలి. ఇక్కడ దీనికి ఏ భావం వర్తిస్తుందో అక్కడ అదే వర్తించాలి. హజరత్ జకరియా తాను ముస్లివాడని, తన భార్య గొడ్రాలని, తన కొడుకు ఎలా కలుగుతాడని అంటారు. సమాధానంగా దేవదూత అలాగే జరుగుతుంది అని అంటారు. అంటే నీ ముసలితనము, నీ భార్య గొడ్రాలు అవడము నీకు కొడుకు కలగటంలో అడ్డురావు అని అర్థము. తర్వాత దూత పరమ ప్రభు సృష్టి మహత్యాన్ని ఎత్తి చూపాడు. నీవు ఏమీ కాని స్థితిలేమిలో ఉండగా నిన్ను ఉనికిలోకి తెచ్చాడు. అలాంటి ప్రభు సృష్టి క్రియకు నీ వంటి నశ్వర వృద్ధిని ద్వారా జీవితమంతా గొడ్రాలిగా ఉన్న మహిళకు సంతానం కలిగించడం అసాధ్యమైన విషయమేమీ కాదు. వాక్యం: జకరియా కోరాడు: ప్రభు, నాకు ఒక గుర్తును నిర్ణయించు అని సెలవిచ్చాడు. నీకు ఇదే గుర్తు. నీవు ఎడతెగకుండా 3 రోజులు జనంతో మాట్లాడలేవు. తదనుగుణంగా అతడు ప్రార్థన గది. వివరణ:
మెహరాబ్ ప్రార్థన గది వివరణకు చూడండి. ఖురాన్ అవగాహన 1వ సంపుటం సూరా అల్ ఇమ్రాన్ పాద సూచిక 36. వాక్యం: ప్రార్థన గది నుండి బయలువెడలి తన జాతి సమక్షంలోకి వచ్చాడు, సంజ్ఞతో వారికి బోధించాడు, ఉదయం సాయంత్రం దైవ సంకీర్తనం చేయమని. వివరణ: ఈ సంఘటన వివరాలు లూకాసు వార్తలో వచ్చినవి మేము ఇక్కడ ఉటంకిస్తున్నాము. ఖురాన్ కథనంతో పాటు క్రైస్తవ కథనం కూడా పఠితల ముందుంటుంది. మధ్య మధ్యలో బ్రాకెట్లోని విషయాలు మేము రాసినవి. యాదవ దేశపు రాజైన హేరోదు దినములో యూదయ దేశపు రాజైన హేరోదు దినములలో చూడండి. ఖురాన్ అవగాహనం బనీ ఇస్రాయేల్ పాదసూచిక 9. అబియా తరగతిలోనున్న జకరియా అను ఒక యాజకుడుండెను. అతని భార్య అహరోను కుమార్తెలలో ఒకతే. ఆమె పేరు ఎలిజబెతు. వీరిద్దరు ప్రభువు యొక్క సకలమైన ఆజ్ఞల చొప్పునను న్యాయ విధుల చొప్పునను నిరపరాధులుగా నడుచుకొనుచు దేవుని సృష్టికి నీతిమంతులై ఉండి. ఎలిజబెతు గొట్రాలైనందున వారికి పిల్లలు లేకపోయి మరియు వారిద్దరూ బహుకాలం గడిచిన వృద్ధులై. జకరియా తన తరగతి క్రమము చొప్పున దేవుని ఎదుట యాజక ధర్మము జరిగించుచుండగా యాజక మర్యాద చొప్పున ప్రభు ఆలయంలోనికి వెళ్లి ధూపము వేయుటకు అతనికి వంతు వచ్చెను. ధూప సమయమందు ప్రజల సమూహం అంతయో వెలపల ప్రార్థన చేయుచుండగా ప్రభు దూత ధూప వేదిక కుడి వైపున నిలిచి అతనికి కనబడగా జకరియా అతని చూచి తొందరపడి భయపడిన వాడేను. అప్పుడు ఆ దూత అతనితో, జకరియా భయపడకుము, నీ ప్రార్థన వినబడినది. హజరత్ జకరియా ప్రార్థన ప్రస్తావన బైబిల్లో ఎక్కడా లేదు. నీ భార్య అయిన ఎలిజబెతు నీకు కుమార్ని కలును. అతనికి యెహోను అంటే యెహ్యా అను పేరు పెట్టుదు. అతడు ప్రభువు దృష్టికి గొప్పవాడై. అల్ ఇమ్రాన్ సూరాలో దీనికి సయ్యిదన్ నాయకుడు అనే పదం ప్రయోగించబడింది. ద్రాక్షారసమైనను మద్యమైనను తాగక నిష్ఠగలవాడు, తన తల్లి గర్భమును పుట్టినది మొదలుకొని పరిశుద్ధాత్మతో నిండుకొనిన వాడి. మేము అతనికి బాల్యంలోనే ఆదేశాన్ని అనుగ్రహించాము. ఇజ్రాయేలులో అనేకులను ప్రభు అయిన వారి దేవుని వైపునకు తిప్పును. మరియు అతడు తండ్రుల హృదయములను పిల్లల తట్టునకును అవిధేయులను నీతిమంతుల జ్ఞానమును అనుసరించుటకును తిప్పి ప్రభు కొరకు ఆయత్తపడి ఉన్న ప్రజలను సిద్ధపరచుటకై ఇలియాస్ అలైహిస్సలాం యొక్క ఆత్మయు శక్తియు గలవాడి ఆయనకు ముందుగా వెళ్ళును. కనుక నీకు సంతోషమును మహా ఆనందమును కలుగును. అతడు పుట్టినందుకు అనేకులు సంతోషింతురు అనెను. జకరియా, ఇది నాకెలాగో తెలియను, నేను ముసలివాడను, నా భార్య బహుకాలం గడిచినదని ఆ దూతతో చెప్పగా, దూత, నేను దేవుని సముఖమునందు నిలుచు గాబ్రియేలును, నీతో మాట్లాడుటకును ఈ సువార్తమానము నీకు తెలుపుటకును పంపబడి తిని, మరియు నా మాటలు వాటి కాలమందు నెరవేరును. నీవు వాటిని నమ్మలేదు కనుక ఈ సంగతులు జరుగు దినము వరకు నీ మాటలాడక మానివై ఎందు అని అతనితో చెప్పారు. ఇది ఖురానుకు భిన్నమైన కథనము. ఖురాన్ దీన్ని మౌనాన్ని సూచనగా పేర్కొంటుంది. లూకా ఉల్లేఖనం దీన్ని శిక్షగా అభివర్ణిస్తుంది. ఇంకా ఖురాన్ కేవలం 3 రోజుల మౌనంగా చెబుతుంది. లూకా ప్రకారం అప్పటి నుండి హజరత్ యెహ్యా పుట్టుక వరకు హజరత్ జకరియా మూగవారై ఉన్నారు. ప్రజలు జకరియా కొరకు కనిపెట్టుచుండి ఆలయమునందు అతడు ఆలస్యము చేసినందుకు ఆశ్చర్యపడిరి. అతడు వెలుపలికి వచ్చినప్పుడు వారితో మాట్లాడలేకపోయినందున ఆలయమునందు అతనికి దర్శనము కలిగినని వారు గ్రహించిరి. అప్పుడు అతడు వారికి సంజ్ఞలు చేయుచు మూగవాడై ఉండెను. లూకా 1:22 వాక్యం. యెహ్యా దైవ గ్రంథాన్ని పటిష్టంగా పట్టుకో. వివరణ: మధ్యలోని వివరాలు వదిలివేయడం జరిగింది. ఈ దైవాదేశానుసారము హజరత్ యెహ్యా పుట్టారు, యవ్వన దశకు చేరారు. ఇక ఆయన మార్గదర్శకత్వం గ్రహించే వయసుకు చేరిన తర్వాత ఆయన ద్వారా చేయించిన పని ఏమిటో తెలపడం జరుగుతుంది. ప్రవక్త బాధ్యతలపైన ఆయన్ని నియమించినప్పుడు ఆయనకు అప్పగించిన ధ్యేయాన్ని ఒక వాక్యంలో ఇక్కడ అభివర్ణించడం జరిగింది. అంటే ఆయన తౌరాత్ని పటిష్టంగా అనుసరిస్తూ దాని మీద నిలకడ చూపాలి. బనీ ఇశ్రాయేలుని కూడా ఆ విధంగా పటిష్టపరిచేందుకు కృషి చేయాలి. వాక్యం: మేము అతనికి బాల్యంలోనే ఆజ్ఞను అనుగ్రహించాం. వివరణ: మూలంలో హుక్ము, ఆదేశము, అధికారము అనే పదప్రయోగం జరిగింది. అంటే భావము, నిర్ణయ శక్తి, అనువర్తన కృషికి అవసరమైన శక్తి, ధర్మజ్ఞానంలో అన్వయ శక్తి, వ్యవహారాల్లో సరైన అభిప్రాయానికి రాగల సామర్థ్యము, వ్యవహారాల్లో నిర్ణయాలు గైకొనే దైవిక అధికారం అన్నది. వాక్యము: మా పక్షాన అతనికి హృదయ మార్ధవము,
పరిశుద్ధతను ప్రసాదించాం. వివరణ: మూలంలో హన్నాన్ అన్న పదం ప్రయోగించబడింది. అది దాదాపు మమతకు సమానార్థకం. అంటే ఒక తల్లికి తన సంతానం పట్ల ఏర్పడే అత్యధిక వాత్సల్యం. తద్వారా ఆవిడ తన పిల్లవాని బాధకు తల్లడిల్లిపోతుంది. అలాంటి వాత్సల్యం హజరత్ యహ్యా అలైహిస్సలాం హృదయంలో దైవదాసులైన సామాన్య జనుల కోసం సూచించడం జరిగింది. వాక్యము: భరతను ఎంతో నిష్ఠాపరుడు, తన తల్లిదండ్రుల ఎడల బాధ్యత నెరిగినవాడు. అతడు బలమ దాంధుడు కాడు, ధిక్కారశీలుడు కాదు. సలామతనికి అతను పుట్టిన రోజున, అతను మరణించే రోజున, అతను బ్రతికించి నిలబెట్టిన రోజున సువార్తల్లో చెల్లాచెదురుగా ఉన్న హజరత్ యహ్యా అలైహిస్సలాం జీవిత వివరాలను సేకరించి మేము ఇక్కడ ఆయన గారి పవిత్ర జీవిత చిత్రపటాన్ని అందజేస్తున్నాం. దీని ద్వారా అలీ ఇమ్రాన్ సూరాలోని మరి ఈ సూరాలోని క్లుప్తమైన సంకేతాలకు విశదీకరణ అవుతుంది. లూకా వివరణ ప్రకారం హజరత్ యహ్యా అలైహిస్సలాము హజరత్ ఈసా అలైహిస్సలాం కన్నా 6 నెలల పెద్ద. ఆయన మాతృమూర్తి హజరత్ ఈసా మాతృమూర్తి పరస్పరం దగ్గరి బంధువులు. దాదాపు 30 ఏళ్ల వయసులో ఆయన దైవప్రవక్తగా నియుక్తులయ్యారు. యోహాను కథనం ప్రకారము ఆయన తూర్పు జోర్డాన్ ప్రాంతంలో సందేశ కార్యక్రమం మొదలుపెట్టారు. ఆయన ఇలా అనేవారు: నేను ప్రభును త్రోవ సరళము చేయుడి అని అరణ్యములో ఎలుగెత్తి చెప్పు ఒకని శబ్దము. యోహాను 1:23. మార్కు ప్రకారం ఆయన జనుల్ని అపరాధాలకు పశ్చాత్తాపం చెందేలా చేసేవారు. పశ్చాత్తాపం చెందిన వారికి బాప్తిస్మం ఇచ్చేవారు. అంటే పశ్చాత్తాపం తర్వాత స్నానం చేయించేవారు. తద్వారా ఆత్మ శరీరము 2 పరిశుద్ధమవ్వాలని అభిలషించేవారు. యూదియా యెరూషలేములకు చెందిన అత్యధిక జనులు ఆయన శిష్యులుగా మారారు. ఆయన వద్దకు వెళ్లి బాప్తిస్మం పొందేవారు. మార్కు 1:4-5. ఈ కారణంగానే ఆయన పేరు బాప్తిస్మం ఇచ్చే యోహాను జోన్ ద బాప్టిస్ట్ అని ప్రతీతి పొందింది. యోహాన్ ద బాప్టిస్ట్ అని. సాధారణంగా ఇశ్రాయేలులు ఆయన దైవదత్యాన్ని స్వీకరించారు. మత్తయి సువార్త 21:26. క్రీస్తు సూక్తులో 1 స్త్రీలు కనిన వారిలో బాప్తిస్మం ఇచ్చు యోహాను కంటే గొప్పవాడు పుట్టలేదు. మత్తయి సువార్త 11:11. ఆయన అంటే ఉన్నితో తయారైన దుస్తులు ధరించేవారు. తోలు దట్టి నడుముకు కట్టుకునేవారు. ఆయన ఆహారంలో మిడతలు, అడవి తేనె ఉండేవి. మత్తయి సువార్త 3:4. ఈ విధమైన భిక్షువు లాంటి జీవితాన్ని గడుపుతూ ఆయన పరలోక రాజ్యము సమీపించి ఉన్నది, మారు మనస్సు పొందుడి. మత్తయి సువార్త 3:2 అని ప్రకటిస్తూ తిరిగేవారు. అంటే క్రీస్తు దైవదత్త సందేశ ప్రారంభం కానున్నదన్నమాట. ఈ కారణంగానే ఆయన్ని క్రీస్తుకు సాక్ష్యం ఇచ్చేవాడు అని అనేవారు. ఇదే మాటను ఖురాన్లోని ఆయన గురించి చెప్పడం జరిగింది. అల్లా ఆదేశాన్ని దోపరిచేవాడు. సూరా అల్ ఇమ్రాన్ 39. ఆయన జనానికి రోజా నమాజు బోధించేవారు. మత్తయి సువార్త 9:14. లూకా సువార్త 5:35. లూకా సువార్త 11:1. ఆయన జనులకు 2 అంగీలు గలవాడు ఏమీ లేని వానికి ఇవ్వవలెననియు, ఆహారము గలవాడును అలాగే చేయవలెననియు బోధించేవారు. పన్నులు వసూలు చేసేవారు బోధకుడు మేమేమి చేయవలెనని అడగ్గా ఆయన మీకు నిర్ణయింపబడిన దానికంటే ఎక్కువ తీసుకొనవద్దని చెప్పారు. సైనికులు వచ్చి తమకు ఏమి ఆదేశమని అడగ్గా ఆయన ఎవరిని బాధ పెట్టకు, ఎవరి మీదను అపనింద వేయకుము, మీ జీతములలో తృప్తి పొందియను సెలవిచ్చాడు. లూకా సువార్త 3:10-14. బనీ ఇశ్రాయేలులోని దుష్టులైన పండితులు పరిసయ్యులను, సద్దూకయ్యులను ఆయన వద్ద బాప్తిస్మము పొందటానికి వచ్చినప్పుడు వారిని మందలించి ఇలా అన్నారు: సర్ప సంతానమా, రాబో ఉగ్రతను తప్పించుకున్నటకు మీకు బుద్ధి చెప్పిన వాడెవడు? అబ్రాహాము మీకు తండ్రి అని మీరు చెప్పుకొన తలంచవద్దు. ఇప్పుడే గొడ్డలి చెట్లన్నీ వేరున ఉంచబడి ఉన్నది కనుక మంచి ఫలము ఫలింపని ప్రతి చెట్టును నరకబడి అగ్నిలో వేయబడును. మత్తయి సువార్త 3:7-10. ఆయన కాలపు యూదు పాలకుడు హేరోదు యాంటిపాస్ రాజ్యంలోనే ఆయన సత్య సందేశాన్ని అందజేసేవారు. అతడు అశాంతం రోమన్ సంస్కృతిలో నిండా మునిగి ఉండేవాడు. అతని కారణంగా దేశమంతటా పాపకార్యాలు బాగా ప్రబలిపోయాయి. అతను స్వయంగా తన సోదరుడు ఫిలిప్ భార్య యోహాను దీనికి హెరోదును హజరత్ ఫిలిప్ భార్య హెరోదియాని తన ఇంట ఉంచుకున్నాడు. హజరత్ యెహ్యా దీనికి హెరోదును తప్పు పట్టారు. అతని అపచార క్రియకు వ్యతిరేకతను ఎలుగెత్తి చాటారు. ఈ అపరాధానికి గాను హెరోదు ఆయన్ని నిర్బంధించి జైలుకు పంపాడు.
అయినప్పటికీ ఆయన్ని ఒక పవిత్రమైన నీతిమంతుడైన వ్యక్తిగా ఊహించి గౌరవించేవాడు కూడా. జనసామాన్యంలో ఆయన గల అసాధారణమైన పలుకుబడికి భయపడేవాడు కూడా. కానీ హెరోదియా మరో విధంగా ఆలోచించేది. అంటే ఉంచుకున్న భార్య. జాతి ప్రజలలో యెహ్యా అలైహిస్సలాం వ్యాపింపజేస్తున్న నైతిక భావన వలన జనుల దృష్టిలో తనలాంటి స్త్రీ ఎడల నీచ భావం ఏర్పడుతుంది. అందువలన ఆవిడ ఆయన ప్రాణాల వెంటబడి ఇక్కడకు హేరోదు జన్మదినం వేడుకలలో ఆవిడకు కోరుకున్న అవకాశం దొరికింది. వేడుకలలో ఆమె కూతురు నిండు సభలో బాగా నృత్యం చేసింది. దానికి హేరోదు సంతోషించి ఏమి కావాలో కోరుకోమన్నాడు. కూతురు తన సిగ్గుమాలిన తల్లిని అడిగింది ఏమి కోరాలని. తల్లి యెహ్యా అలైహిస్సలాం తలను కోరమని ఆదేశించింది. కనుక ఆవిడ హేరోదు ఎదుట చేతులు కట్టుకొని నాకు బాప్తిస్తం ఇచ్చే యోహాను తలను ఒక పళ్ళెంలో పెట్టించి ఇప్పుడే తెప్పించి ఇవ్వండి అని విన్నవించుకుంది. హేరోదు ఇది విని బాగా బాధపడ్డాడు. కానీ ప్రియురాలి కూతురి కోరికను ఎలా కాదనగలడు? అతడు వెంటనే జైలు నుండి యెహ్యా అలైహిస్సలాం తల నరికించి తెప్పించాడు. ఒక పళ్ళెంలో పెట్టించి నర్తకికి అర్పించుకున్నాడు. మత్తయి సువార్త 3:12, మార్కు సువార్త 6వ అధ్యాయం 17 నుండి 20, లూకా సువార్త 3 అధ్యాయం 19-20. అల్హమ్దులిల్లాహ్ సుమ్మా అల్హమ్దులిల్లాహ్. అస్సలాము అలైకుం సలీం అఖ్తర్ సాబ్. सलीम अख्तर साहब। वालेकुम सलाम रहमतुल्लाहि व बरकातहू। आइए बढ़ो। अस्सलाम वालेकुम खाजा भाई। अस्सलाम वालेकुम गफार भाई। वालेकुम सलाम व रहमतुल्लाहि व बरकातहू। खुदा साथी औज़ु बिल्लाहि मिनश शैतानिर रजीम बिस्मिल्लाहिर रहमानिर रहीम। ఈ రోజు మనం సూరా మరియం 19వ సూరా విన్నాము. దీని అవతరణ మక్కా నగరంలో ప్రవక్త గారు ఉన్నప్పుడు అవతరించిందని, అయితే అబిషీనియాకు వలస వెళ్ళడానికి ముందు ఈ సూర అవతరించిందని, అప్పటికి మరి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారిపై వారి అనుచరులపై మక్కా తిరస్కారుల యొక్క వేదనలు మితిమీరిపోయాయని, అక్కడ మక్కా నగరంలో విశ్వాసులు జీవితం కొనసాగించడానికి వీలు లేని పరిస్థితి ఆ మక్కా తిరస్కారాలు కల్పించారని, అప్పుడు ఒక ఉదాహరణగా కూడా మరి ఆనాటి సంఘటనలు ఇక్కడ మనకు గుర్తు చేయడం జరిగింది. హబ్బాబ్ రజులతలను గారు ప్రవక్త గారి ఒక అనుచరుడు, వీరు బానిస కూడా. మరి వీరు ఇస్లాం స్వీకరించినందుకు గాను మక్కా సర్దారులు, అంటే తిరస్కారులైన సర్దారులు మరి హబ్బాబ్ రజులతలను గారిని మండే నిప్పు కణికలపై పడుకోబెట్టి, పైన అంటే చొక్కా తీసి నిప్పు కణికలపై పడుకోబెట్టి మళ్ళీ పైన ఒక పెద్ద బండరాయి పెట్టి అనిమారు. అయితే తాను విశ్వాసం నుండి మరలాలని, విశ్వాసాన్ని వదలాలని చెప్పి వారు ఈయనని ఇంతగా హింసించడం జరిగింది. కానీ హబ్బాబ్ రజులతల గారు మొండి పట్టుదలతో తన విశ్వాసాన్ని దృఢంగా అలాగే ఉంచారు. ఎంతవరకు వారు ఆ విధంగా అరిమి పెట్టారంటే వారి శరీరంలోని ఏదైతే కొవ్వు పదార్థం ఉంటుందో అది బయటికి వచ్చి ఆ నిప్పు కణికలు ఆరిపోయాయి. ఇంతగా హింసలు ఆ రోజు జరిగాయి. అయితే మరి హబ్బాబ్ రజులతల గారు ప్రవక్త గారి వద్దకు వచ్చి, ప్రవక్త గారు మరి ఈ విధంగా మనకు ప్రాణాపాయ స్థితికి కూడా వీళ్ళు మనల్ని నెట్టివేస్తున్నారు, మనం ప్రాణాలు దక్కించుకోవడం కూడా కష్టంగా ఉంది, అంతగా హింసిస్తున్నారు, మరి అల్లాహ్ యొక్క సహాయం ఎప్పుడు అందుతుంది మనకు అని చెప్పి ప్రవక్త గారిని అడగడం జరుగుతుంది. అప్పుడు ప్రవక్త గారి ముఖము ఎర్రగా మారిపోయిందని, అంటే చిరుకోపం వచ్చిందని చెప్పి ప్రవక్త గారు గతంలోని విశ్వాసులపై వచ్చిన సంఘటనలు గుర్తు చేయడం జరిగింది. అంతకంటే ముందు గత ప్రవక్తల కాలంలో విశ్వాసం స్వీకరించిన వారికి మరి ఇనుప దువ్వెనలతో శరీరాన్ని దువ్వుతూ ఎముకలు కనపడే వరకు హింసించేవారని, సగం వరకు నడుము వరకు భూమిలో పాతి మిగతా సగ భాగాన్ని రంపంతో 2 ముక్కలుగా చేసేవారని, అయినప్పటికీ వారు విశ్వాసంలో స్థిరంగా ఉన్నారని, అలాంటి కష్టాలు ఏవి ఇంకా మీ మీదికి రాలేదే అని చెప్పి ప్రవక్త గారు ఆ సహాబీని అడగడం జరుగుతుంది.
కాబట్టి విశ్వాసం స్వీకరించడం మరి ఎన్నో పరీక్షలకు గురి అవ్వడం జరుగుతుంది. చివరికి ప్రాణాలు పోగొట్టుకునే స్థాయి కూడా రావచ్చు అని చెప్పి ఈ సంఘటన ద్వారా తెలుస్తుంది. అయితే ఇక మక్కా నగరంలో విశ్వాసులు నివసించే పరిస్థితి లేనప్పుడు మరి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు కొంతమంది సహాబీలను పక్కన అబిషీనియా అనే దేశం ఉందని, అక్కడ సజ్జనుడైన రాజు పాలిస్తున్నాడని, అక్కడికి వలస వెళ్ళి అక్కడ ఉండమని చెప్పి పురమాయించడం జరుగుతుంది. మొదటగా 11 మంది పురుషులు, 5-6 స్త్రీలు ఈ విధంగా సిద్ధపడ్డారని, ఆ అబిషీనియా నగరానికి వెళ్ళాలంటే పడవ ప్రయాణం చేయాల్సి ఉంటుందని చెప్పి, అయితే వీళ్ళు వెళ్లే విషయం కూడా మరి తిరస్కారులైన సర్దారులకు తెలిసిందని వారు వీరిని ఆపే ప్రయత్నం చేయబోయారని, కానీ ఈ లోపలనే వీళ్ళు ఆ పడవ ప్రయాణము స్టార్ట్ అయి వెళ్ళిపోయారని చెప్పి తెలిసింది. తర్వాత మరి కొంతకాలానికి ఇంకొంతమంది కూడా వెళ్ళారని, మొత్తం మీద 90 మంది దాదాపుగా వెళ్ళారని, అబిషీనియాకు వలస వెళ్ళారని తెలియజేయడం జరిగింది. మరి ఇందులో ఆనాటి మక్కా తెగలలో ప్రతి తెగ నుండి దాదాపుగా ప్రతి కుటుంబం నుండి కూడా ఎవరో ఒకరు విశ్వాసాన్ని స్వీకరించారని, తండ్రి స్వీకరించకపోతే కుమారుడు స్వీకరించడం, లేకపోతే ఒక్కొక్క కుటుంబంలో కుమారుడు వెళ్ళడం, అల్లుడు వెళ్ళడం, కూతురు వెళ్ళడం, సోదరుడు, ఈ విధంగా ప్రతి కుటుంబం నుండి కూడా ఎవరో ఒకరు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు సూచించిన మార్గాన నడవడానికి సిద్ధపడి విశ్వాసాన్ని స్వీకరించారని, ఈ విధంగా వలస వెళ్లిన వారిలో ఈ విధంగా ప్రతి కుటుంబం నుండి ఒక్కరైనా ఉన్నారని చెప్పి తెలియజేయడం జరిగింది. వీళ్ళు వలస వెళ్లిన తర్వాత మరి మక్కా సర్దారుల యొక్క ప్రయత్నము మీరు ఊహించలేదు. ఇంతగా ఎంత హింసించినా వాళ్ళు విశ్వాసాన్ని స్వీకరించి అలాగే ఉంటారనుకున్నారు, లేదా విశ్వాసం నుండి మరతారనుకున్నారు. కానీ మరి విశ్వాసులు తమ విశ్వాసాన్ని నిలబెట్టుకోవడానికి ప్రాంతాన్ని వదిలి, వంశాన్ని వదిలి, కుటుంబాలను వదిలి కూడా వెళ్ళడానికి సిద్ధపడతారని వారికి తెలిసిన తర్వాత మరి ఈ మక్కా సర్దారులు అమ్ర్ బిన్ ఆస్ వీరు కూడా అప్పుడు విశ్వాసం స్వీకరించకపోయినా తర్వాత విశ్వాసం స్వీకరించారు. వీరి నాయకత్వాన్న ఒక టీమును, ఒక గుంపును అబిషీనియాకు పంపడం జరిగింది. ఎలాగైనా సరే మంచి మంచి కానుకలు ఇచ్చి అక్కడ ఎవరైతే మన మక్కా నగరం నుండి విశ్వాసులు అక్కడికి వలస వెళ్ళారో వారిని తిరిగి మక్కా నగరానికి తీసుకొచ్చే బాధ్యతను వీరికి అప్పచెప్పడం జరిగింది. అయితే ఇలాంటి సందర్భంలో మరి ఈ అవతరించిన సూర మరి అక్కడ వీళ్ళు వేసిన పన్నాగాలు, అమ్ర్ బిన్ ఆస్ రజల్లాహు అన్హు వీళ్ళు అక్కడ నజ్జాషి ప్రభు అంటే నజ్జాషి అనే రాజు యొక్క దగ్గర పనిచేసే మంత్రుల దగ్గరికి వెళ్ళడం, వారికి మంచి మంచి కానుకలు ఇచ్చి రాజుగారితో తాము మాట్లాడే విధంగా ఏర్పాట్లు చేయమని, మరి రాజుగారి యొక్క ఆలోచన కూడా తమ వైపుగా ఉండే విధంగా ప్రయత్నాలు చేయమని చెప్పడం. ఆ విధంగా మరి నజ్జాషి రాజ్యసభలో అమ్ర్ బిన్ ఆస్ వీళ్ళ తరపున వచ్చిన వాళ్ళందరూ ఆ రాజు దగ్గరికి వెళ్ళి మా మక్కా నగరం నుండి కొంతమంది యువకులు ఇక్కడికి వచ్చారు, వారు మీ ధర్మాన్ని స్వీకరించలేదు, మా ధర్మాన్ని స్వీకరించలేదు, మీరు ఏదో కొత్త ధర్మాన్ని స్వీకరిస్తున్నారు, ఈ విధంగా అక్కడి నుండి వీళ్ళు పారిపోయి వచ్చారు, కాబట్టి తిరిగి మా దేశానికి, మా మక్కా నగరానికి పంపమని అమ్ర్ బిన్ ఆస్ రాజుగారిని కోరడం జరిగింది. మరి రాజుగారు ఎవరైతే వలస వెళ్ళిన వారు ఉన్నారో విశ్వాసులు వారిని కూడా పిలిపించి మాట్లాడతానని చెప్పడం, వారి విశ్వాసులు వాళ్ళలో వాళ్ళు మాట్లాడుకొని జాఫర్ బిన్ అబీ తాలిబ్ గారి నాయకత్వాన రాజు వద్దకు రావడం జరిగింది. అయితే మరి నజ్జాషి వీళ్ళని అడగడం జరిగింది, మీరు మా ధర్మాన్ని స్వీకరించలేదు, వీరి ధర్మాన్ని స్వీకరించలేదు, మీరు చెప్తున్న కొత్త ధర్మం ఏది అని అడిగినప్పుడు మరి జాఫర్ బిన్ అబీ తాలిబ్ రజల్లాహు గారు చేసిన ప్రసంగం చారిత్రక గ్రంథాలలో నమోదై ఉంది. అత్యుత్తమ ప్రసంగం. మరి అరేబియా ప్రజలు అజ్ఞానంగా ఉన్నప్పుడు ఎలాంటి జీవితాన్ని గడిపేవారు, ఈ ధర్మము
వాస్తవ ధర్మాన్ని స్వీకరించిన తర్వాత వారి జీవితాల్లో ఎలాంటి మార్పులు వచ్చాయో వీరిని చెప్పడం జరిగింది. తర్వాత మరి నజ్జాషి రాజు నేను వీరిని వెనకకు పంపను, వీరు ఇక్కడ ఉండొచ్చు అని చెప్పడం. తిరిగి రెండవ రోజు మరి అమ్రు బిన్ ఆస్ ఏదైతే నజ్జాషి రాజు ఉన్నాడో ఆయన క్రైస్తవుడు, మరి యేసుక్రీస్తుల వారి గురించి అడగమని, వీరు తప్పకుండా విశ్వాసులు అక్కడ ఇరికిపోతారని, అది సమాధానం చెప్పలేరని చెప్పి వారు పన్నాగం పన్నడం జరిగింది. కానీ రెండవ రోజు కూడా జాఫర్ బిన్ అబీ తాలిబ్ గారు ఖురాన్ యొక్క వాక్యాలను వినిపించడము, పవిత్ర కన్య అయిన మరియం గారికి యేసుక్రీస్తుల వారు అంటే ఈసా అలైహిస్సలాం గారు జన్మించారని ఈ విధంగా వినిపించిన కొన్ని వాక్యాలు విని ఆ నజ్జాషి రాజు కళ్ళ వెంట నీళ్లు వచ్చాయని, మేము అనుసరిస్తున్న ధర్మము కూడా ఇదే అని, ఇది ఏ మాత్రము వేరేది కాదని చెప్పి గడ్డిపోచను పైకెత్తి మేము అనుసరిస్తున్న ధర్మము దీనికంటే ఏమాత్రం ఎక్కువ కాదు, దీనికంటే మీరు చెప్పిన దానికి ఏమాత్రం తక్కువ కాదని చెప్పి చెప్పడం. అదే విధంగా పూర్తి భరోసాతో మరి మక్కా నుండి వలస వెళ్ళిన విశ్వాసులకు ఇక్కడే ఉండమని చెప్పి భద్రత కల్పించడం జరిగింది. ఈ విధంగా మరి సూరా పరిచయం జరిగింది. తర్వాత మరి ఈ సూరాలు 98 వాక్యాలు ఉన్నాయని, 6 రుకులు ఉన్నాయని, మొదటి 15 వాక్యాలు ఈరోజు మనం విన్నాము. అందులో కొద్ది భాగము వివరణ కూడా విన్నాము. యహయ్యా అలైహిస్సలాము ఎవరు అనే దాని గురించి ఇక్కడ రావడం జరిగింది. మరి జకరియా అలైహిస్సలాం గారు వారు వృద్ధాప్యంలో ఉన్నప్పుడు మరి తమ ప్రాంతంలో చేస్తున్న ప్రార్థనలకు వీరే పెద్దగా ఉండేవారని, తాను ముసలి వయసుకు చేరుకున్నానని, తన భార్య కూడా గుడ్రాలుగా ఉన్నదని, కాబట్టి మరి తన యొక్క ప్రాంతంలో ఉన్న వీరు హారూన్ అలైహిస్సలాం గారి యొక్క వారసులని, మరి ఈ దాదాపు 24 కుటుంబాలలో జకరియా అలైహిస్సలాం గారే ప్రార్థనలు చేసేవారని, మరి తాను ముసలి వయసుకు వచ్చానని కాబట్టి తన యొక్క వారసుడు మరి యాకూబ్ అలైహిస్సలాం యొక్క సాంప్రదాయాన్ని నిలబెట్టడానికి ఒక వారసుడుగా ఇవ్వాలని అల్లాహ్తో దువా చేయడం జరిగింది, సృష్టికర్తతో దువా చేయడం జరిగిందని. ఈ సందర్భంలో తను చేసిన ఏ ప్రార్థన కూడా విఫలం కాలేదని, అన్ని ప్రార్థనలు సఫలమయ్యాయని, అదే విధంగా ఈ ప్రార్థనను కూడా సృష్టికర్త సఫలం చేయాలని చెప్పి ప్రార్థించినట్లుగా, తర్వాత ఒక దైవదూత వచ్చి జకరియా అలైహిస్సలాంకి మరి శుభవార్త వినిపించినట్లుగా తమకు ఒక కుమారుడిని ప్రసాదిస్తున్నాడని సృష్టికర్త, ఆ కుమారుడి పేరు యెహయా అని చెప్పి చెప్పడం జరిగింది. మరి జకరియా అలైహిస్సలాం గారు మరి ఈ వయసులో నాకు సంతానము సాధ్యమా అని చెప్పిన దానికి మరి అది అల్లాహ్ యొక్క నిర్ణయం అని, అది జరిగి తీరుతుందని, అలాగే జరుగుతుందని కూడా చెప్పడం జరిగింది. అదే విధంగా దానికి 3 రోజుల వరకు జకరియా అలైహిస్సలాం గారికి ఎవరితో మీరు మాట్లాడకూడదని, మౌనవ్రతం పాటించాలని చెప్పడం జరిగింది. దీనికి మరి బైబిల్లో వాళ్ళు సొంతంగా కల్పించుకున్న మాటలు కూడా ఇక్కడ మౌలానా గారు పొందుపరచడం జరిగింది. కొన్ని సంఘటనలు, అన్ని పేర్లు, జరిగిన విషయము మొత్తము ఉన్నప్పటికీ వాళ్ళు కొన్ని సందర్భాల్లో ఏ విధంగా దాన్ని మార్చుకున్నారో ఇక్కడ తెలియజేయడం జరిగింది. అది పూర్తిగా సరైనది కాదు అనిపించే విధంగా అక్కడ ఉన్నది. తర్వాత మరి యెహయా అలైహిస్సలాం గారు వారికి యుక్త వయసుకు వచ్చిన తర్వాత తౌరాత్ను అనుసరించాలని, తౌరాత్ను ప్రబోధించాలని, బనీ ఇస్రాయల్ ఏదైతే జాతి ఉందో వారిని సన్మార్గానికి తీసుకురావాలని, ఈ విధంగా మరి యెహయా అలైహిస్సలాం గారిపై ఇచ్చిన బాధ్యత. వారు కూడా ప్రచారం చేసేటప్పుడు ఎన్ని రకాల ఇబ్బందులు ఎదుర్కొన్నారు అవి కూడా ఇక్కడ పొందుపరచడం జరిగింది. మరి యెహయా అలైహిస్సలాం గారు యేసుక్రీస్తుల వారి కంటే 6 నెలలు పెద్ద అని చెప్పి తెలియజేయడం జరిగింది. జజాకల్లాహ్ ఖైర్. అల్హమ్దులిల్లాహ్. మన ముందు మన సోదరుడు ఎలా అయితే పూర్తిగా అవతరణ కాలము మరియు ప్రధాన విషయాలు ఎలా అయితే చర్చాగోష్ఠిగా తీసుకొచ్చారో
ఋషి యొక్క ప్రస్తావన ఎలా వచ్చిందో మనం కొద్దిగా దీంట్లో ఒక మాట అర్థం చేసుకోవటానికి చదువుకున్నాం. అదే వలస పోయేటప్పుడు అది ఓకే, అది అంతా మా సోదరుడు చెప్పాడు. మరి మౌలానా గారు కూడా చాలా వృత్తాంతంగా ఈ సూర ఎప్పుడు అవతరించిందనే దానికి 40 వాక్యాలు మరి అబిసీనియాకు వలస పోయేటప్పుడు అవతరించాయని, మరి వాటికి బలపరమైన అంటే ఇక్కడ యెహ్యా అలైహిస్సలాం పుట్టుక గురించి రావటానికి గల కారణాలు కూడా మనకు క్లియర్ గా మన ముందుకు వచ్చాయి. ఏంటంటే అది సూర అల్ ఇమ్రాన్ లో మనకు చదివినట్టయితే అక్కడ మనకు ప్రస్తావించిన విషయం ఏంటంటే మెహరాబ్ అంటే ఆ దేవుని ప్రార్థన కోసమే ఎంచుకున్న గది. ఆ మెహరాబులకు పోయేటోడు, అక్కడ అతను కాపలదారుగా ఉండేటోడు మరియం అలైహిస్సలాంకి. అయితే మరియం అలైహిస్సలాం తల్లి ఇమ్రాన్ సోదరి, మరి ఇమ్రాన్ వంశంకు చెందిన అతని తల్లి, మరి ఆమె బిడ్డ కడుపులో ఉండగానే ఓ దేవా నా ఈ బిడ్డను నీకు వశపరుస్తాను, నీ ఆరాధన కోసమే ప్రత్యేకించుకోవటానికి అన్నట్టు మొక్కుబడి పెట్టుకుందనమాట. ఆ మొక్కుబడి పెట్టుకోవటం వలన ఆమె ఆ మొక్కుబడి ఎప్పుడైతే ఆమె బిడ్డను కంటుందో అప్పుడు ఆడబిడ్డ అయినగా దేవా నీకు తెలుసు నాకు ఇచ్చింది కూడా ఆడబిడ్డను, మరి అయినా సరే నేను నా మొక్కుని నెరవేర్చుకుంటా అని ఆ మొక్కును అంకితం చేసేస్తుంది మెహరాబ్కి. ఇప్పుడైతే నన్స్ ఎట్లయితే అంకితం అవుతారో అలా ఆ బైతుల్ ముఖద్దస్ లో మెహరాబ్ గదిలో ఉంటూ దేవుని యొక్క పూజా పురస్కారాల్లో లీనమైపోవటం అనేది వంతుగా పెట్టుకున్నది మరియం అలైహిస్సలాం. ఆమె ప్రాణ వయసుకు చేరుకునే వరకు ఆమె యొక్క రక్షణ కోసము అదే పాచికలేస్తారుగా అది వేసి తీశారనమాట. తీస్తే జకరియా యొక్క పేరు వస్తుంది. జకరియా అయినా ప్రవక్త కాదు, ఒక సత్పురుషుడు మరియు సత్ సంతానానికి చెందిన కుటుంబానికి చెందిన అతను. ఏది అబియా కుటుంబానికి చెందిన అతను, ఈ హారూన్ సంతతిలోనే వాడు. అలా ఆయన ఆమెకి రక్షకుడుగా ఉంటాడు. ఎప్పుడు పోయినా అక్కడ ఫలాలు పళ్ళు ఉండటం అంటే సూర్య అల్ ఇమ్రాన్ కొద్దిగా ప్రస్తావన ఇస్తున్నాయి. ఎందుకంటే ఇది అర్థం కావటానికి, ఈ ఆయతులు మనకు అర్థం కావాలంటే 1 నుంచి 15 వరకు కొద్దిగా అది మనకు అర్థమై ఉండాలి. అక్కడ మనకు అప్పుడు పోయేటప్పుడు అంటే సూర్య అల్ ఇమ్రాన్ వచ్చిన వాక్యాలు అనమాట. అక్కడ అతను ఎప్పుడు చూసినా పండ్లు ఫలాలు ఉండటం చూసి ఇవి ఎక్కడి నుంచి వస్తున్నాయని మరియం అలైహిస్సలాంని అడుగుతారు. ఇవి దేవుడు పంపిస్తున్నాడు, దేవుని యొక్క అనుగ్రహం వల్లనే నాకు ఈ వరప్రసాదాలు అందుతున్నాయి అని చెప్పుకుంటుంది మరియం అలైహిస్సలాం. జకరియా అలైహిస్సలాం అంటాం కూడా తప్పులేదు. అంటే ఆయన శాంతి గురువుగా అంతే తప్ప ఆయన ప్రవక్త కాదన్నది రూఢి అయిన విషయం. అయితే ఇలా ఆయన అది చూసి ఆయన వయస్సు సంసార జీవితానికి పనికిరాని వయస్సుకి చేరాడంట. అంటే వృద్ధుడే అయిపోయాడు, ముసలితనం, పన్ను ముసలి. ఆయన వర్ణించిన వర్ణన ఇక్కడ మనకు అర్థమైపోయింది, మనం చెప్పాల్సిన అవసరం లేదు. ఆమె భార్య గొడ్రాలు అన్న మెన్సెస్ కూడా దాటిపోయిన వయసు అన్నమాట. బిడ్డలు పుట్టే వయసు కాదు, 89 ఆ వయసుకు చేరారు వాళ్ళు. అంత ముసలివారుగా ఉన్నారు వారు. ఆ సమయంలో అయినా ఆ యొక్క వరప్రసాదం చూసి వెనకాడకుండా, అంటే వెనక్కి పోకుండా, అంటే ఆయనకి ఏంది కుటుంబాలు 24 కుటుంబాలు ఉన్నాయి. 24 కుటుంబాల్లో నుంచి ఈయన కుటుంబం వంతు వస్తాలకనే ఈయన సరైన దృక్పథంతో మరి దేవుని యొక్క ఆ యొక్క పూజలు పురస్కారాలు చేయటం, దీపం వెలిగించటం మరియు ధూపం వేయటం, ఇవన్నీ ఆయన సంస్కరించి మంచిగా చేసుకొని మంచిగా నైతిక విలువలతో కూడుకున్న జీవితాన్ని బతుకుతున్నాడు. వెనక చూస్తే వారసత్వంలో ఎవరు లేకుండా ఆ పని మళ్ళీ నేర్చాలి అన్న ఆలోచనలో లీనమై కుంగి కృషించిపోయాడు, అంత బాధపడేటాడు. ఆ విషయాన్ని ఇక్కడ ప్రస్తావిస్తూ ఓ దేవా నాకు ఒక వారసుణ్ణి, ఎటువంటి వారసుణ్ణి అనేది మరి నిన్ను వేడుకొని ఎప్పుడు నిష్ఫలుడు కాను నేను అన్నట్టు, మరి ఎలా నా ఎముకలు సైతం కృషించిపోయాయి, వృద్ధాప్యం వల్ల తల పండిపోయింది. ప్రభు నిన్ను ప్రార్థించి నేను ఎన్నడూ భంగపడలేదు. అసలు ప్రార్థన ఏందండి అది?
నేను చెప్పాలి, నాకు అనుభవం ఏంటంటే ఇది సూర్య కాహఫ్ కానివ్వండి, సూర్య మరియం కానివ్వండి, అరబ్బీ ఫ్లూయెన్స్ ని దాని యొక్క తీపిదనాన్ని ఆస్వాదించడానికి నా అక్క కొడుకు అయినటువంటి యూనుస్ నాకు నేర్పాడు. ఈ అరబ్బీ ఒక్కసారి చదివి అర్థం చేసుకో మామయ్య అని. ఎందుకంటే దీని యొక్క ఫ్లూయెన్స్ ఎంత కమ్మదనం ఉంటుందంటే, ఎంత తీయగా ఉంటుందంటే అసలు కళ్ళు చెదిరిపోతుంటాయి. అది సిరాతిన్నా కూడా, మనం చదువుకున్నా కూడా అంత ప్రశాంతత మరియు అర్థమై ఉంటే ఆ వాక్యాలు ఇక మనం ఆగలేం, ఆ తల్లడిల్లిపోతుంది. అంతటి భావగర్భితమైన అర్థాలు మరియు చాలా ప్రశాంతంగా చదువుకుంటే దీంట్లో ఉన్న యొక్క ఆ పద మధురం అసలు ఎక్కడ ఇక మనం దాన్ని ఆ పీక్కి చేరితే అర్థమవుతుంది. అంత ప్రశాంతత ఇస్తుంది, అంత మధురంగా ఉంటుంది. సూర్య కాఫ్ కూడా అంతే ఉంటది, సూర్య మరియం కూడా అలాగే పలకే. జకరియా, హవియా, హవియా, ఇలా షకియా, ఇలా ఎండింగ్ ఆయా వాక్యాల యొక్క ఎండింగ్ అలా పొందుపరచబడి ఉన్నది. చాలా మాధుర్యంతో నిండి ఉన్నది. అయితే ఇలా అతను మొరుపెట్టుకున్న తర్వాత అతనికి కలిగిన ఆ దేవదూత రావటం అంటే, ఇది ప్రస్తావన ఎందుకు చెప్తున్నా అంటే 6 నెలల ముందు పుట్టిన యేసు ప్రవక్త కన్నా 6 ముందల పుట్టిన యెహ్యా అలైహిస్సలాం కూడా ఒక మహిమే కదా అని ఆ నజరాన్ బృందానికి తెలియజేసిన ఆ వాక్యాలే సూర్య అల్ ఇమ్రాన్లో వచ్చిన 33 వాక్యాలు ఇక్కడ కూడా దానికి అద్భుతాయి అన్నట్టు మనకు అర్థం కావాలి. మరి 6 నెలల ముందు అది కూడా మహిమే. ఎలా పుడతాడు? నేను సంసారానికే పనికిరాను కదా, నా భార్య గొడ్రాలు కదా, ఎలా పుడతాడు నాకని ఆశ్చర్యచకితుడు అయినప్పుడు ఆ దైవదూత చెప్పిన మాట ఏంటంటే, నువ్వు 3 రోజుల వరకు మౌనంగా కీర్తన చేయి, దేవుని యొక్క కీర్తన చేయి అని చెప్పాడు. అంతేగాని చాప లూకా సువార్త చూడండి ఏమని వచ్చిందో, ఏం పొందుపరిచాడండి మౌలానా గారు. ఎటువంటి వారు చూడండి, ప్రవక్తల మీద కూడా అబండాలు వేయడానికి వెనకాడలేదు. నూహ్ అలైహిస్సలాం మీద వేశారు, దావుద్ అలైహిస్సలాం మీద వేశారు, సులైమాన్ అలైహిస్సలాం మీద వేశారు, చివరికి జకరియా లాంటి సత్పురుషుడి మీద కూడా వేశారు. శాపం అంట, శాపం అని ఆయన పుట్టుక కనుక ఆయన మాట్లాడేదాన్ని. 3 రోజుల వరకు సైగలతో నువ్వు మాట్లాడతావు అని చెప్పబడి. ఏంది మహత్యం? నాకు మహత్యం ఎలా నాకు అర్థం కావాలంటే, నాకు పిల్లవాడు కలుగుతాడంటే నాకు అర్థం కావాలంటే ఏంటంటే నువ్వు ఆపేసేసాడు అల్లాహ్. అలా అసలు ఇంక నువ్వు 3 రోజుల తర్వాత సంగతితోని ప్రజలను నువ్వు ఆజ్ఞాపిస్తావు కీర్తన చేయమని అన్నట్టు ఇక్కడ చెప్పబడ్డది. మరి ఆ తర్వాత బిడ్డ పుట్టడం, మరి ఆ బిడ్డ పుట్టిన తర్వాత ఇక ఇక్కడ 12 నుంచి 15వ వాక్యం వరకు యెహ్యాని దైవ గ్రంథాన్ని పరిశుద్ధంగా పట్టుకోవని చెప్పాడు. ఇక్కడ అల్లాహ్ తాలా ప్రస్తావిస్తాడు. ఇది బాగా గుర్తుంచుకోవాలి మనకు. ఇక్కడ అల్లాహ్ తాలా ప్రస్తావిస్తాడు, అక్కడ యేసు ప్రవక్త గారే ప్రస్తావించుకుంటారు. యెహ్యా గురించి అల్లాహ్ తాలా ప్రస్తావిస్తాడు. అక్కడ యేసు ప్రవక్త గారి ఇంట్రడక్షన్ వచ్చినప్పుడు, పరిచయ కార్యక్రమం వచ్చినప్పుడు అక్కడ యేసు ప్రవక్త గారే నా మీద శుభం కలుగుగాక. ఎన్ని మామూలు విషయాలండి. ఇక్కడ చూడండి ఏవని వెళ్తున్నాయి దేవుని వాక్యాలు. మేము అతనికి బాల్యంలోనే ఆజ్ఞను అనుగ్రహించాము, మా పక్షాన అతనికి ఉదయాను మార్ధమం అన్నాను. ఎంత మమత గల్లోడంటే ప్రజలేమట్టి ఎంత మమత ఉంటో అర్థం కావాలి మనుషులకు. అన్నానని బిరుదిచ్చింది. అతని హృదయంలోనే మేము మమతను పెట్టాం. తల్లి పిల్లవాడి కోసం ఎంత తల్లడిల్లిపోతుందో అంతకన్నా ఎక్కువ. మౌలానా గారు ఇక్కడ ప్రస్తావించిన లూకా, మార్కు ఎన్ని ఉన్నాయో రిఫరెన్స్లు, అన్ని రిఫరెన్స్లు తీసుకొచ్చి ఇక్కడ సంకలనం చేసి పెట్టాడు. అతను జీవితం ఎలా బతికా? ద్రాక్ష రసం తాగేటోడు కాదు, మధుపానం సేవించేటోడు కాదు, భిక్షువుగా బతికేటోడు. ఏంది? తోలు కట్టుకొని జీవితాన్ని బతికా. తోలు కట్టుకొని బతకటమే కాక ఆహార అన్న పానీయాలని కూడా ఒక బానిస బతుకు లాంటి బతుకుని బతికా. మిడతలు అయి
మరి ఎవరికి ఎవరికి ఏ ఆజ్ఞ ఇస్తూ పోయాడు కూడా ఇక్కడ పండితుల్ని ఏలెత్తి చూపించి అన్నాడు. మరి సైనికులకు ఏ ఆజ్ఞ ఇచ్చాడు, ప్రజలకు ఏ ఆజ్ఞలు ఇచ్చాడు ఇక్కడ పొందుపరచబడి. అందుకని ఏమంటున్నాడు అల్లాహ్ తాలా, పరిశుద్ధతను ప్రసాదించాము. మరతను ఎంతో నిష్ఠాపరుడు, తన తల్లిదండ్రుల ఎడల బాధ్యత నెరిగినవాడు. అతడు బలమా దాంధుడు కాడు, ధిక్కారశీలుడు కాడు. సలామతనికి అల్లాహు అక్బర్. దేవుడు అంటున్నాడు చూడండి, సలామతనికి అతను పుట్టిన రోజున, అతను మరణించే రోజున, అతను బ్రతికించి నిలబెట్టిన రోజున. ఇది గౌరవం, ఇదండి గౌరవం. ఇది అత్యున్నతమైన స్థానం. ఇది మానవునికి అందిన స్థానం. అది అహసని తక్వీన్ అంటే అదే. అల్హమ్దులిల్లాహ్ సుమ్మ అల్హమ్దులిల్లాహ్. నమస్కారం. ఒక హదీస్ చదువుకుందాం. అఊజు బిల్లాహి మినష్ షైతానిర్ రజీమ్. బిస్మిల్లాహిర్ రహమానిర్ రహీమ్. అల్లాహుమ్మా సల్లి అలా సయ్యిదినా ముహమ్మద్ ముబారిక్ వసల్లం. మస్రూక్ ఇలా ఉల్లేఖించారు, మేము ఒకసారి అబ్దుల్లా బిన్ మసూద్ రజీయల్లాహు గారి దగ్గర కూర్చొని ఉన్నాము. ఆయన ఇలా అన్నారు, ఖురైష్ కు చెందిన అవిశ్వాసులు ఇక ఎట్టి పరిస్థితుల్లోనూ ఇస్లాం ధర్మాన్ని స్వీకరించారు అనే విషయాన్ని గమనించిన దైవభక్త సల్లల్లాహు అలైహి వసల్లం మహాశయులు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి కోసం బద్దువా చేశారు, వారిని శపించారు. వల్ల 7 సంవత్సరాలు ఇది చదువుకున్నాం. తర్వాత అనావృష్టి సమయంలో వర్షం కోసం దువా చేయమని అది చదివాం. ఇస్తిఖాలో దుప్పటిని తిరగవేయటం. హజరత్ అబ్దుల్లా బిన్ జైద్ రజియల్లాహు తాలా ఇలా ఉల్లేఖించారు, దేవప్రవక్త మహాశయులు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇస్తిస్కా చేశారు, వర్షాన్ని కురిపించమని వేడుకున్నారు. అంటే ఇస్తిస్కా అంటే వర్షాన్ని కురిపించమని వేడుకోండి. అప్పుడు ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం గారు తన దుప్పటిని తిరగవేశారు. అంటే ఏదైతే న్యాచురల్లీగా వచ్చే వర్షం రాకపోవటం వలన ఏదైతే మహిమ ద్వారా, దేవుని మహిమ ద్వారా కురిపించడానికి ఏదైతే యాంటీ ప్రకృతి ధర్మంగా ఉండాల్సిన దుప్పటి దాన్ని తిరగేసి దువా చేయటం అన్నమాట. అలా చేసేవాడు. ఇక్కడ హదీస్ చదువుకుందాం. ఇంకో హదీస్ అబ్దుల్లా బిన్ జైద్ రజియల్లాహు తాలా ఇలా ఉల్లేఖించారు, దైవప్రవక్త మహాశయులు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఒకసారి ఈద్గాహకు వెళ్ళారు. అక్కడికి పోయి ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం వర్షం కురవడానికి దువా చేశారు. అప్పుడు ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం కిబ్లా వైపునకు తన ముఖ్యాన్ని తిప్పారు, ఇంకా తన దుప్పటిని తిరిగేశారు, మరియు 2 రకాతులు నమాజ్ చేశారు. వివరణ అంటే ఈద్ నమాజ్ మాదిరిగా ఇస్కా నమాజ్ సమయం కూడా ఈద్ నమాజ్ సమయం లాంటిదే. కొందరు ఏమారంటే ఈ నమాజ్కు ఒక ప్రత్యేక సమయం అంటూ ఏది నిర్ణయించబడలేదు. మొదటి రకాతో ఈ నమాజ్కు మాదిరిగా 7 తక్బీర్లు పలకాలి, 2వ రకాతో 5 తక్బీర్లు మరియు ఖిరాత్ను బిగ్గరగా చేయాలి. కాఫ్ సూరా బతిస్సాను పఠించాలి, లేదా సబ్బిహిస్మ రబ్బికల్ ఆలా అంటే అది సూరా ఆలా మరియు రాషియా సూరాలను పఠించాలి. ఇది ఇమాం షాఫీ గారి అభిప్రాయం. ఇమాం మాలిక్ రహమతుల్లాహి అలైహి, ఇమాం అహ్మద్ రహమతుల్లాహి అలైహి, ఇమాం అబూ యూసుఫ్ మరియు మహమ్మద్ రహమతుల్లాహి అలైహి గారి అభిప్రాయం ప్రకారము తక్బీర్లు పలకకూడదు, ఏ బీరే తహరీమా సరిపోతుంది. ఇంకా నమాజ్ తర్వాత ఖుత్బా పఠించాలి. కొందరు ఏమన్నారంటే నమాజ్ కు ముందే ఖుత్బా పఠించాలి. ఈ 2 అభిప్రాయాలు హదీసులో వచ్చాయి. అల్హమ్దులిల్లాహ్ సుమ్మ అల్హమ్దులిల్లాహ్. అర్థమైంది అనుకుంటాను. రబ్బనా తఖబ్బల్ మిన్నా ఇన్నకా అంత సమీఉ వతుబ్ అలైనా తవ్వాబన్ సుబ్హాన రబ్బిక రబ్బిల్ ఇజ్జతి అమ్మా యసిఫూన్. సలామున్ అలా